ప్రపంచ ఐటీ పటంలో వెలిగిపోతున్న భారత్ ఆరోగ్య రంగంలో మాత్రం కాంతిహీనంగా ఉందని ఓ సందర్భంలో అమెరికా మాజీ అధ్యకుడు బిల్ క్లింటన్ వ్యాఖ్యానించారు. పోషకాహార లోపం, విష జ్వరాలు చిన్న చిన్న కారణాలతో అనేక ప్రాణాలు పోతున్నాయి. ఆరోగ్య భద్రత అని కేంద్రం, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఫలితాలనివ్వటం లేదు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలో ప్రజల టీవీ5 అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఈ రాష్ట ప్రభుత్వము అధ్యక్ష సుమారు 3,800 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్య శాఖ కేటాయించడం జరిగింది. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయడానికి గాని, స్ట్రెంథెన్ చేయడానికి గాని, ఈ రాష్ట్రంలో ఏజెన్సీ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట ప్రభుత్వం ఉంది. అధ్యక్ష అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటన ఇది. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, విష జ్వరాలనే కాక ఖరీదైన జబ్బులకు కూడా 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నామని ఘనంగా చెప్తున్న మాటలు ఇవి. గత 5 ఏళ్లలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదన్నది ఈ ప్రకటన సారాంశం. అయితే రాజధాని నడిబొడ్డున ఉన్న ఉస్మానియా ఆసుపత్రి లేదా నగర శివార్లలోని ఏదైనా ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. 1,00,000 మందికి వైద్య సదుపాయం అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద 2,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన 8 కోట్ల మంది కోసం వెచ్చిస్తున్నది కేవలం 1,650 కోట్లు మాత్రమే. ఇందులోనే ఆసుపత్రుల నిర్వహణ, మందులు, జీతభత్యాలు వగైరా ఖర్చులన్నీ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి మినహా పేదలకు రాష్ట్రంలో ఎక్కడా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేవంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ కింద తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం ఇక్కడ రాజకీయ కోణంతో 2 లక్షల రూపాయలనే 2 రోగులకు సర్దేస్తోంది. ఓట్లు కావాలన్నప్పుడల్లా వచ్చారు, అందరూ ఓట్లు వేసుకున్నారు. ఇంకా వచ్చి మా మొక్కలు చూసిన వాళ్ళే లేరు. హాస్పిటల్ అంతా దగ్గరే ఉంది కానీ దాంట్లో కూడా వాటర్ పొంగిపోతున్నా అది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్లి చూయించుకున్నామన్నా గానీ అక్కడ డాక్టర్లు కూర్చోటానికి కూడా అసలు ప్లేస్ అనేది లేకుండా అయిపోయిందండి. దాని గురించి అసలు ఎవరు పట్టించుకుంటలేరు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యం లేదు. సౌకర్యాలు ఉన్నా కూడా చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మొత్తం వానాకాలం వస్తే మనిషి నీళ్లు వస్తాయి ఇక్కడికి. అక్కడ కొంచెం సౌకర్యార్థంగా చేస్తే కొంచెం బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే ఇంకా మేమే ఒకసారి దండెత్తాల్సి వస్తుంది ఇక గవర్నమెంట్ పైకి. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆరోగ్య రంగంపై అసలు ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. కేటాయించిన అరకొర నిధులను ఖర్చు చేయడం లేదని, చివరకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్నాయి. దేశంలోనే బలమైన శక్తిగా మారాలని అనుకుంటున్న రాష్ట్రంలో ఆరోగ్య రంగపు గణాంకాలు ఆందోళనలో పడేస్తున్నాయి.